హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. ప్రేమ, లవ్, ఇష్క్, కాదల్, మొహబ్బత్, ప్యార్ పేరు ఏదైనా కానీ ప్రేమ అనేది ఒక మధుర భావన. ప్రేమ అనగానే సాధారణంగా యువతి యువకుల ప్రేమే గుర్తొస్తుంది. దానికి సినిమాలు, కథలు కారణం కావచ్చు. కానీ ప్రేమ పవిత్రమైంది, దైవికమైంది, నిష్కపటమైనది. ప్రేమ యొక్క త్యాగం కొన్నిసార్లు ఊహించటం కూడా కష్టమే. అది తల్లిదండ్రులు పిల్లల మధ్య, తోబుట్టువుల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, అంతెందుకు అసలు సంబంధం లేని వారి మధ్య కూడా ఉండొచ్చు. ఇక్కడ చెప్పే విషయాలు మన దేశంలోనే నిజంగా జరిగినవి. ప్రేమ యొక్క స్వచ్ఛతను తెలియజేసేవి. అది తెలంగాణలోని ఒక ప్రభుత్వ పాఠశాల. గణగణమని గంట మోగగానే పిల్లలంతా ఇంటికి బయలుదేరటానికి సిద్ధమవుతూ బ్యాగులు తీసుకుంటున్నారు. ఈలోపే పవిత్ర తన బ్యాగ్ తో పరిగెత్తుకుంటూ బయటకు రావటం గమనించిన పార్వతి టీచర్ ఈ అమ్మాయికి ఇంటికి వెళ్ళటానికి ఇంత తొందర ఎందుకో అనుకుంది. అదే మాట పక్కనే ఉన్న లక్ష్మి టీచర్ తో అంది. చూసారా లక్ష్మి, ఈ పవిత్రకు ఇంటికి వెళ్ళటానికి ఎంత తొందరో, స్కూల్ కి రావటానికి మాత్రం ప్రతిరోజు లేటే. ఎన్నిసార్లు చెప్పినా అదే తంతు అంది. అవును పార్వతి, నేను ఎన్నోసార్లు చెప్పాను, సమయానికి స్కూల్ కు రావటం లేదని కోపడ్డాను కూడా, కానీ ఏమీ లాభం లేదు అంది లక్ష్మి. అప్పటికీ నేను తన అమ్మా నాన్నలు తీసుకుని రమ్మన్నాను, కానీ అసలు మన మాట అంటే లెక్కే లేదు అంది పార్వతి కోపంగా. లాస్ట్ ఇయర్ వరకు బాగానే ఉండేది, ఈ సంవత్సరం ఇలా చేస్తోంది. కొన్నిసార్లు స్కూల్ మధ్యలో నుండి కూడా వెళ్ళిపోతోంది. స్కూల్ తెరిచి 3 నెలలైనా కూడా ఈ అమ్మాయి పద్ధతి ఏమాత్రం మారలేదు అంది లక్ష్మి. ఒక పని చేద్దాం, మనం ఇప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పవిత్ర అమ్మా నాన్నలతో మాట్లాడదాం. మనం వెళ్లే దోవలో కొంచెం పక్కకెళ్తే చాలు కదా, ఎలాగూ రేపు స్కూల్ కి సెలవే కనుక మనం కొంచెం ఆలస్యంగా ఇంటికి వెళ్ళినా ఏమీ ఇబ్బంది లేదు. ఈవేళ అసలు విషయం ఏమిటో కనుక్కుందాం అంది పార్వతి. సరే అంది లక్ష్మి. ఇద్దరు కలిసి పవిత్ర ఇంటికి వెళ్లారు. బయట ఉన్న చిన్న గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే అక్కడ మంచం మీద పడుకుని ఒక ఆమె కనిపించింది. ఆ గదిలోనే ఒక పక్కనే కూర్చుని ఇద్దరు చిన్నపిల్లలు ఏదో తింటున్నారు. అప్పుడే వంటగదిలో నుండి గ్లాసులో పాలు తీసుకుని వస్తున్న పవిత్ర తన టీచర్లను చూసి ఆశ్చర్యపోయింది. అక్కడే 2 చిన్న స్టూళ్లుంటే వాటిని లాగి వాటి మీద వారిని కూర్చోమంది. ఆ తర్వాత మంచం మీద ఉన్న ఆమెను చూపిస్తూ మా అమ్మ అంది. తన తల్లిని లేపి ఆమెకు గ్లాసులో ఉన్న పాలు తాగించింది. ఆమె సరిగా తాగలేక కొంచెం మీద ఒలక పోసుకుంటే తన చున్నీతో తుడిచింది. లోపలికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి దాన్ని శుభ్రం చేసింది. ఇదంతా చూస్తూ ఇబ్బందిగా కూర్చున్న తన టీచర్లకు టీ పెట్టి తీసుకొచ్చింది. వారు తాగుతున్నప్పుడు పవిత్ర చిన్నగా చెప్పటం మొదలుపెట్టింది. అమ్మకు మొన్న వేసవి సెలవుల్లో నరాల జబ్బు వచ్చి మంచాన పడింది. బాగా ఖరీదైన మందులిప్పిస్తే 3-4 సంవత్సరాలకు అమ్మ లేచి తిరుగుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటికి పెద్ద పిల్లగా నేనే అమ్మను, చెల్లిని, తమ్ముణ్ణి చూసుకోవాలి. డబ్బులు కావాలంటే పనికెళ్ళక తప్పదు కనుక నాన్న పొద్దున వెళ్లి సాయంత్రం వస్తాడు. అందుకనే నేను ఇంటి పనులన్నీ చేసి స్కూల్కి వస్తాను. మధ్య మధ్యలో వచ్చి అమ్మను చూసి అవసరమైనవి ఇచ్చి మళ్ళీ స్కూల్కి వస్తాను. ఎప్పుడైనా అమ్మకు తిన్నది వాంతి అయిపోతే అవన్నీ శుభ్రం చేసి స్కూల్కి వచ్చేసరికి కొన్ని క్లాసులు కూడా పోతాయి. అందరికీ చెప్పి వారి సానుభూతి పొందటం నాకు ఇష్టం లేదు. అందుకే మన హెచ్ఎం గారికి మాత్రం చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. అయినా నేను చేస్తున్నది నా కన్నతల్లికేగా. ఈలోపు పవిత్ర వాళ్ళమ్మ 2 చేతులు జోడిస్తూ ముద్దముద్దగా ఏదో మాట్లాడింది. టీచర్లకేమీ అర్థం కాలేదు. పవిత్ర వైపు ప్రశ్నార్థకంగా చూశారు. పవిత్ర వాళ్ళని గమనించకుండా, సరేలే అమ్మా, నువ్వు చిన్నప్పుడు మాకు ఇవన్నీ చెయ్యకుండానే ఇంత దాన్ని అయ్యానా? నీకు అమ్మనే అనుకో, ఏం పోయింది? ఎంత చేసినా జన్మనిచ్చిన నేను రుణం తీర్చుకోలేను. నువ్వు టెన్షన్ పడకుండా ఉండు, త్వరలోనే నీకు నయమయ్యి లేచి తిరుగుతావు అంది. ఆ మాటలకు టీచర్లిద్దరి కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. నిండా 14 ఏళ్లు లేని పిల్ల ఎంత బాధ్యతగా వాళ్ళ అమ్మకు సేవ చేస్తోంది. పైపెచ్చు అదేదో సామాన్యమైన విషయంలాగా భావిస్తోంది. ఇద్దరూ లేచి పవిత్ర భుజం తట్టారు. టీచర్, స్కూల్లో ఎవరికి ఈ విషయం చెప్పకండి, వాళ్ళ జాలి మాటలు నేను భరించలేను అంది పవిత్ర. నువ్వు బంగారానివి పవిత్ర, మీ అమ్మా నాన్నలు చాలా అదృష్టవంతులు. మీ అమ్మకు తొందరగా నయమవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాం. అలాగే నీకే సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తాం, మొహమాట పడకుండా అడుగు అన్నారు టీచర్లు. థ్యాంక్ యూ టీచర్, తప్పకుండా మా అమ్మ తొందరలోనే మామూలు మనిషి అవుతుంది, ఆ నమ్మకం నాకుంది అంది. ఆ పిల్ల కాన్ఫిడెన్స్ కు ఆశ్చర్యపోతూ, తల్లే బిడ్డలకు అమ్మవుతుందా, బిడ్డలు కూడా అమ్మకు అమ్మగా మారవచ్చు అనుకుంటూ టీచర్లు అక్కడి నుండి బయలుదేరారు. ప్రేమ అన్నింటినీ ఓర్చుకుంటుంది, అది సహనం కలిగింది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక సిటీలో 300 గజాల ఒక ఇండిపెండెంట్ ఇంట్లో వీధి వాకిలికి ఎదురుగా 2 అంతస్తుల్లో పెద్ద పోర్షన్లు. వాటిలో మొదటి ఫ్లోర్ లో ఇంటి ఓనర్లు ఉంటారు. రెండో ఫ్లోర్ లో వనజా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ పెళ్లైన 15 సంవత్సరాల తర్వాత లేక పుట్టినవాడు తిలక్. అది కూడా ఆ భార్యాభర్తలు అనేక ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లు తీసుకున్న తర్వాత. వీధికి ఎదురుగా ఉన్న స్థలం పార్కింగ్ కు కేటాయించారు. అక్కడ ఓనర్ కారు, వనజా వాళ్ళ కార్లు పెట్టుకుంటారు. ఆ స్థలానికి ఎడం వైపు కొంచెం సందులాగా ఉన్న ప్రదేశంలో ఒకదాని పక్కన మరొకటి 3 చిన్న పోర్షన్లు వేసి 3 ఫ్యామిలీలకు అద్దెకిచ్చారు. దాంట్లోని ఒక ఇంట్లో అన్నామణి వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. ఆమె భర్త రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి. ఆమెకు 3 మగపిల్లలు. వారిలో పెద్ద కొడుకు పెళ్లయింది. మిగిలిన ఇద్దరు ఏవో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీధి వాకిలికి కుడివైపు పెద్ద సంపు. దాంట్లోని నీళ్లు మోటార్ ద్వారా 2 అంతస్తుల్లో ఉన్న ఇళ్లలోని వారికి పంపుల ద్వారా సరఫరా అవుతాయి. సందులో ఉన్న వాళ్ళు చిరుద్యోగులు కనుక వారిని ఓనర్ వాళ్ళు ఎప్పుడు
పట్టించుకునేవాళ్లు కాదు. ఆ 3 కుటుంబాల వాళ్ళు పొద్దున పూట నీళ్లొస్తున్నప్పుడే సంపు దగ్గర తోడుకుని చిన్న చిన్న తొట్లలో వాళ్ళ ఇళ్ల దగ్గర నిల్వ చేసుకునేవారు. వనజ కూడా వీళ్లతో పెద్దగా మాట్లాడేది కాదు. ఒకవేళ ఎప్పుడైనా మాట్లాడినా తన భర్త బిజినెస్ చేసి లక్షలు సంపాదిస్తాడని అందరినీ తక్కువ చేసి మాట్లాడేది. అందుకని ఎవ్వరూ ఆమెతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. అయితే అందరితో మంచిగా మాట్లాడే అన్నామణి ఎప్పుడైనా వనజ ఎదురుపడినప్పుడు నవ్వుతూ మాట్లాడేది. కానీ ఆమె దాన్ని మాత్రం పట్టించుకునేది కాదు. ఆ రోజు తిలక్ 2వ పుట్టినరోజు. వనజ అందరినీ పేరు పేరున ఆహ్వానించి వాళ్ళ టెర్రస్ పై గ్రాండ్ గా ఫంక్షన్ చేసింది. తిలక్ మొదటి బర్త్డేని వనజ వాళ్ళు హోటల్లో జరుపుకున్నారు. ఇది ఇంట్లో జరుగుతున్న వేడుక కావటంతో తన బంధువుల్ని ఇరుగు పొరుగు వారిని కూడా పిలిచింది. ఇంతమందిని పిలిచిన వనజ తమ ఇంటి సందులోనే ఉన్న 3 కుటుంబాల వాళ్ళని పిలవలేదు. కనీసం పుట్టినరోజు స్వీట్స్ వంటివి కూడా వారికి పంపించలేదు. అప్పుడు అన్నామణి ఇంటికి పక్కనే ఉన్న సరస్వతి, చూశారా అన్నామణి గారు, ఎక్కడెక్కడి వాళ్ళని పిలిచింది కానీ కనీసం మాట వరుసకు కూడా మనల్ని రమ్మనలేదు. ఆమె పిలిచినంత మాత్రాన మనం వెళ్తామా ఏంటి అంది. అప్పుడు అన్నామణి, పోనండి సరస్వతి గారు, అది ఆమె ఇష్టం, మనం ఇవన్నీ పట్టించుకోకూడదు అంది. మీరన్నీ తేలిగ్గా తీసుకుంటారు. ఆ వనజ అసలు మనల్ని మనుషులుగానే చూడటం లేదు, గమనించారా? ఏమకే ఉన్నాడు మహా కొడుకు, అయినా వాడేమన్నా సవ్యంగా పుట్టాడా? మూతి తిప్పుతూ అంది ఇంకో పోర్షన్ లో ఉండే శివాని. తప్పండి, అలా మాట్లాడకండి, వాళ్ళ విషయాలు మనకెందుకు అంటూ లోపలికి వెళ్లిపోయింది అన్నామణి. పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్లిపోయారు. పొద్దున్నే ఇంటి ముందుకు వచ్చిన కూరగాయల బండి నుండి కూరగాయలు కొని లోపలికి వస్తున్న అన్నామణి తిలక్ సంపు వైపు వెళ్తుంటాం చూసింది. సంపు మూత తీసి ఉంది. ఆమె గుండె గుబేల్మంది. తిలక్ అని ఆమె నోట్లో నుండి మాట వచ్చేలోపే వాడు ఆ సంపులోకి తొంగి చూడటం, వెంటనే కాలు జారి దాంట్లో పడిపోవటం జరిగిపోయాయి. వెంటనే కూరగాయల సంచిని అక్కడే పడేసి తిలక్ అని అరుస్తూ అన్నామణి కూడా సంపులోకి దూకేసింది. ముందు రోజు రాత్రి లేటుగా పడుకోవటం వలన వనజ ఇంట్లోని వారు ఒక్కొక్కరు అప్పుడే నిద్ర నుండి లేస్తున్నారు. అదే సమయంలో బాత్రూమ్ లో నుండి బయటకు వచ్చి కొడుకు కోసం వెతుక్కుంటున్న వనజ ఈ అరుపులు వింది. అన్నామణి సంపులోకి దూకటం చూసి ఒక్క క్షణం ఆమె కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ తర్వాత పెద్దగా అరుస్తూ కిందకు పరిగెత్తుకొచ్చింది. అప్పటికే అన్నామణి తిలక్ చొక్కా పట్టుకుని వాడిని పైకెక్కించడానికి ప్రయత్నిస్తోంది. ఈలోపు అందరూ పరుగును వచ్చి తిలక్ ను అన్నామణిని పైకి లాగారు. అయ్యో అయ్యో, చేతులకు గీసుకుపోయి రక్తం వస్తోంది, అయినా అదేంటండి అలా దూకారు, మీకేమన్నా అయితే అంటున్న సరస్వతితో తడిసిన చీరను పిండుకుంటూ, నాదేముందండి, ఎంతో జీవితం చూశాను, పాపం పసివాడు, ఎంతో భవిష్యత్తుంది, అందులో లేక లేక పుట్టాడు, వాడికి ఏదైనా అయితే వాడు అమ్మా నాన్నలు ఏమైపోతారు అంది అన్నామణి. ఆ మాటలు వింటున్న వనజ ఒక్కసారిగా వచ్చి అన్నామణి చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని ఎంత చిన్న చూపు చూసినా మీరవన్నీ మనసులో పెట్టుకోకుండా నా కొడుకును కాపాడారు, ఈ రోజు మీరు చేసింది చిన్న సహాయం కాదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఈలోపు వనజ వాళ్ళ ఆయన వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఆమె చేతికిస్తూ, డబ్బిచ్చి మీ రుణం తీర్చుకోలేము, కానీ మా తృప్తి కోసం ఇది తీసుకోండి, నా కొడుకు ప్రాణాలకు నేను వెలకట్టలేను, మీకు నచ్చినంత రాసుకోండి అన్నాడు. అన్నామణి దానిని సున్నితంగా తిరస్కరించి, నేను దేనిని ఆశించి పని చేయలేదు కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ వనజ వాళ్ళు ఆమెకు నమస్కరిస్తున్నా, తన ఇంటి పక్కన ఉండేవాళ్ళు గొడుక్కుంటున్నా వాటిని పట్టించుకోకుండా తన ఇంటిలోకి వెళ్లిపోయింది. ప్రేమ అన్నింటినీ క్షమిస్తుంది, అది దయ కలిగింది. కేరళలో ఉంటున్న రాజాకి ప్రియకి నిశ్చితార్థం అయింది. పెళ్లి ఇంకో 15 రోజుల్లో ఉందనగా ఆఫీస్ నుండి వస్తున్న రాజాకి యాక్సిడెంట్ అయింది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఎంఆర్ఐ తీసినప్పుడు అతడికి స్పైన్ క్యాన్సర్ సోకిందని తెలిసింది. రాజాకి 1 సంవత్సరం నుండి నడుము నొప్పి, అప్పుడప్పుడు మెడ నొప్పి వస్తున్నా అతడు పని ఎక్కువ కావటం వలనో డ్రైవింగ్ వలనో అనుకున్నాడు. అతడికి పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉందని, కొన్ని నెలలకు మించి బతకడని డాక్టర్లు చెప్పారు. రాజా తల్లిదండ్రులు ప్రియ జాతకమే దీనికి కారణమని ప్రియను నిందించారు. ప్రియ తల్లిదండ్రులు రోగాన్ని దాచిపెట్టి తమ కూతురికి అన్యాయం చేశారని రాజా తల్లిదండ్రులను దుయ్యబట్టారు. అంతేకాకుండా వెళ్లిపోదాం పదమని కూతురు చెయ్యి పట్టుకుని లాక్కుపోబోయారు. ప్రియ తన చెయ్యి వదిలించుకొని అందరికీ చేతులు జోడిస్తూ, దయచేసి మీరంతా వెళ్లిపోండి, అతడితో నాకు నిశ్చితార్థం అయింది, అంటే పెళ్లైపోయినట్లే, అతడే నా భర్త, అతన్ని వదిలి నేను రాను, నా భర్తను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు తెలుసు, మీరంతా వెళ్లిపోండి అంది. ఆమెకు శాపనార్థాలు పెడుతూ రాజా తరఫు వారు, ఆక్రోశంతో అరుస్తూ ఆమె తరఫు వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. తన కోసం ఆమె జీవితాన్ని నాశనం చేసుకోవద్దని రాజా ప్రియకు చెప్పాడు. వెళ్లిపోమ్మని ఆమెను బతిమలాడాడు. కానీ ప్రియ వినలేదు. హాస్పిటలే వారి పెళ్లి మండపం అయింది. డాక్టర్లు, నర్సులు, ఇతర రోగులే వారి పెళ్లికి అతిథులయ్యారు. ఆ రోజు నుండి ప్రియ రాజాకి సపోర్ట్ గా నిలబడింది. అతన్నే తన సర్వస్వంగా భావించింది. అతన్ని చూసుకోవటం కోసం తన ఉద్యోగం వదిలేసింది. మెడికల్ ఖర్చుల కోసం ఎన్నో చిన్నా చిత్కా పనులు చేసింది. 6-7 నెలల కంటే మించి బతకడానుకున్న రాజాకు ఏమీ కాలేదు. ఇప్పటికి 2 ఏళ్లయింది. ఇది ఒక అద్భుతమని డాక్టర్లు కూడా అన్నారు. అతడు జీవిస్తున్న ప్రతి ఒక్క రోజు ఆ దంపతులకు ఒక వరమే. ఎందుకంటే సడన్ గా అతడి శరీరంలో ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. వెంటనే ప్రియ అతడిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఆ ఇబ్బందిని దాటుకుని వారు మళ్ళీ ఇంటికి వస్తారు. అందుకే ప్రతిరోజు చివరి రోజుగానే వారు భావిస్తారు. ప్రతి నిమిషం ఆనందంగా గడుపుతారు. చిన్నగా రాజా కొంచెం కోలుకున్నాడు. అతడికి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న పనులు చేయటం మొదలుపెట్టాడు. భార్యకు కొన్ని విషయాల్లో సహాయం కూడా చేస్తున్నాడు. కుటుంబాన్ని ఆదుకోవటం కోసం తనకు బాగా వచ్చిన వంట పనితోనే ప్రియ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. తన
భర్తను బిజినెస్ ను చూసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రియా ప్రేమను త్యాగాన్ని ఇప్పుడు ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు, అది ధైర్యం కలిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఒక ఇంట్లో 68 రమణి చిన్న మంచం మీద పడుకునుంది. ఆమెను చూసిన వారు ఎవరైనా ఆమె 18 నుండి పక్షవాతంతో బాధపడుతున్న రోగి అని అసలు అనుకోరు. ఆమెను అంత శుభ్రంగా ఉంచిన క్రెడిట్ ఆమె భర్త రమేష్ కి దక్కుతుంది. వారికి డబ్బు ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి వారి ప్రేమను ఏమాత్రం కదిలించలేవు. 73 రమేష్ వారికి సపర్యలు చేసేటప్పుడు యవ్వనంలో ఉన్న కుర్రాడైపోతాడు. ఎంతో శ్రద్ధగా, ఓర్పుగా, విసుక్కోకుండా ఆమెకు సేవలు చేస్తాడు. వారికి ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు. అతడు యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడే రమణికి స్ట్రోక్ వచ్చి మంచాన పడింది. అప్పటి నుండి రమేష్ ఆమెను కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నాడు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆమెకు ఆ వ్యాధి సోకకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. డాక్టర్ల సలహా మీద ఆమె కొన్ని మందులు తెచ్చివేశాడు. వాటి కోసం అతడు వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా అనేక మైళ్లు నడిచాడు. భార్య పట్ల అతడి ప్రేమను చూసి ఎంతో మంది అబ్బురపడ్డారు. ప్రేమ కష్టాలను లెక్క చేయదు, అది నిశ్చలమైంది. అది అస్సాంలోని ఒక కుగ్రామం. రచ్చబండ దగ్గర చేరిన జనాలంతా ఒకటే విషయం మీద చర్చించుకుంటున్నారు. వెంకట్ చనిపోయాడు. ఇప్పుడు రమణ పరిస్థితి ఏమిటి? వెంకట్, రమణ ఇద్దరు అన్నదమ్ములు. వారిలో రమణకు బుద్ధిమాంద్యం ఉంది. అతన్ని చూసుకోవటం కోసం వెంకట్ పెళ్లి కూడా చేసుకోకుండా తన సోదరుడిని చిన్న బిడ్డలాగా సాకాడు. అలా వారు కలిసి 60 ఏళ్లకు పైగా జీవించారు. అయితే హఠాత్తుగా ఆ రోజు వెంకట్ కు గుండెపోటు వచ్చి మరణించాడు. అతడి అంత్యక్రియలు అయిపోయినాక రమణను ఎవరు చూసుకోవాలనే ప్రశ్న వచ్చింది. ఆ గ్రామస్తులంతా అదే విషయం మీద చర్చించుకుంటున్నారు. చివరకు వారంతా కలిసి అతన్ని చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. రోజుకు కొంతమంది రమణకు కావలసినవి అందించాలని వారు నిశ్చయించారు. ఆ అన్నదమ్ముల ప్రేమ, అనుబంధం గ్రామం మొత్తాన్ని కదిలించాయి. ఆ గ్రామస్తుల్లో కూడా ప్రేమను నింపి స్ఫూర్తిని కలిగించాయి. ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించదు, అది నిస్వార్థమైంది. అత్తాకోడళ్ళు అనగానే వారి మధ్య పోరాటాలు ఉంటాయని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా సినిమాల్లో, టీవీ సీరియల్స్ లో ఇది ఒక ఎవర్ గ్రీన్ టాపిక్. కానీ నిజ జీవితంలో అలా ఏమీ ఉండదని, అత్తాకోడళ్లు కూడా తల్లి కూతుళ్లలాగా అన్యోన్యంగా ఉండవచ్చని, ఉంటారని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. వాటిలోని 2 సంఘటనలు ఇటీవల కాలంలో జరిగినవే. ఒకటి ముంబైలో జరిగితే రెండోది గయలో జరిగింది. రెండింటిలోనూ ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే దాదాపు 70 ఏళ్ల వయసు ఉన్న లలిత, దేవి అనే స్త్రీలు తమ కోడళ్లకు తమ కిడ్నీని డొనేట్ చేయటం, అది కూడా స్వచ్ఛందంగా, చాలా సంతోషంగా. దానికి కారణం తమ కొడుకు సంసారం, జీవితం, అతడి భార్యా పిల్లలు బాగా ఉండాలనే కోరికతోనే. వృద్ధురాళ్లైన అత్తలు తమ శరీరంలోని ఒక భాగాన్ని దానం చేయటం ద్వారా తమ కోడళ్ల పట్ల చూపిన అనూహ్యమైన ప్రేమను ఎంతో మంది ప్రశంసించారు. ప్రేమకు మమకారం ఎక్కువ, అది శాశ్వతమైంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు చదివినప్పుడో, చూసినప్పుడో లేదా విన్నప్పుడో ప్రేమ అనేది ఎంత గొప్పదో అర్థమవుతుంది. ప్రేమ అంటే తన వద్ద ఉన్నది నిస్వార్థంగా ఇవ్వటం, భయం, సంకోచం లేకుండా బాధ్యతను తీసుకోవటం. ప్రేమ ఏ ఒక్కరికో పరిమితం కాదు, అది విశ్వజనీయమైంది. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.